ఏపీలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు చేపట్టిన చంద్రబాబు సర్కార్ అమలు తేదీని ఫిక్స్ చేసింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు సగటున 15 నుంచి 20% పెరిగే అవకాశం ఉందన్న ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల్ని తగ్గించబోతున్నట్టు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రోత్ సెంటర్ల ఆధారంగానే ఈ ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి జనవరి 15 నాటికి అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పెంపుదల కానీ తగ్గింపు కానీ ఉండదని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు యథాతథంగానే ఉంటాయని అన్నారు. గత ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ విలువలు పెంచిందని ఆరోపించిన మంత్రి ఆ పొరపాట్లను ఇప్పుడు సరిచేస్తామని చెప్పారు. వాస్తవానికి జనవరి మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరించాలని భావించింది ఏపీ గవర్నమెంట్. అయితే పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీ వాయిదా వేసింది. భూముల రిజిస్ట్రేషన్ విలువల్ని సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరల్ని ప్రతిపాదించి ప్రజాభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. భూములకు ఉన్న డిమాండ్, ప్రస్తుతం ఉన్న ధరల్ని పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని చెప్పింది. ఏపీలో గత 5 ఏళ్లలో భూముల మార్కెట్ రిజిస్ట్రేషన్ ధరలు పలుసార్లు పెరిగాయి. 5 పట్టణాల్లో రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలకు సమానంగా చేరాయి. ఈ క్రమంలో ఏరియాల ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని హేతుబద్ధీకరిస్తామని చెబుతోంది ప్రభుత్వం. సాధారణంగా ప్రభుత్వ లెక్కల్లో ఉండే భూమి విలువకు, బహిరంగ మార్కెట్లో ఉండే భూమి విలువకు వ్యత్యాసం ఉంటుంది. ఈ విధానంలో భూమి కొనుగోలు చేసేవారికి తక్కువ ధరకే నివాస భూమి లభించడంతో పాటు అమ్మేవారికి లాభసాటిగా ఉండేది. ఈ విధానంలో ఆదాయాన్ని కోల్పోతున్నామని గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల్ని ఎప్పటికప్పుడు సవరిస్తోంది. మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్తున్నారు అధికారులు. ఏపీలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు చేపట్టిన చంద్రబాబు సర్కార్ అమలు తేదీని ఫిక్స్ చేసింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు సగటున 15 నుండి 20% పెరిగే అవకాశం ఉందన్న ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను తగ్గించబోతున్నట్టుగా ప్రకటించింది.